హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు మౌలి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌలి స్టడీస్ సర్కిల్. సో అదే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు అంటే ఏమిటి, వాటిలో రకాలు ఏంటి, వీటి గురించి మనం ఈరోజు క్లాస్లో డీటెయిల్గా క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మన వీడియోలో భిన్నాలు, అందులో రకాలు, ఫ్రాక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మనం దీని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా మనం చూసినట్లయితే భిన్నం అంటే ఏదైనా మొత్తంలో ఒక భాగం అని అర్థం. ఏదైనా ఒక మొత్తంలో ఒక భాగం అని అర్థం, లేదా ఒక సమూహంలో కొన్నింటిని సూచించడాన్ని మనం భిన్నంగా చూసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే A/B అని రాసామనుకో, A/B అని ఇది ఒక భిన్నం. అంటే ఇది ఏ విధంగా చూపిస్తుంది? B అనేది మొత్తం అయితే ఈ మొత్తంలో కొంత భాగం అనేది A. B అనేది సమూహం అయితే ఈ సమూహంలో కొన్నిటి గురించి తెలియజేసేది A. సో ఇలా చెప్పడాన్ని మనం భిన్నం అంటాం. సో దీన్ని భిన్న రూపం అంటాం. ఈ భిన్న రూపంలో పైన ఏను సూచించేది అంటే పై భాగాన్ని సూచించేది లవం అంటాం. ఈ లవాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? న్యూమరేటర్ అంటారు. ఈ కిందనున్న భాగం బిని సూచించేదాన్ని మనం ఏమంటాం? భిన్నంలో కింద భాగాన్ని ఏమంటాం? హారం అంటాం. సో దాన్ని డినామినేటర్ అంటారు. ఈ మధ్యలో ఉన్న గుర్తుని డివిజన్ బార్ అంటారు అన్నమాట. సో A/B అనేది ఒక భిన్నం అయితే A అని లవమని, బిని హారం అని అంటారు. లవహారాలతో కూడి ఉన్న ఈ భాగాన్ని, ఈ మొత్తాన్ని కలిపి మనం భిన్నం అని అంటాం. సో భిన్నం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం భిన్నాల రకాల గురించి తెలుసుకుందాం. సో భిన్నాల్లో రకాలు మనం చూసుకున్నట్లయితే యూనిట్ ఫ్రాక్షన్, యూనిట్ భిన్నం అంటాం. సెకండ్ వన్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే క్రమ భిన్నమని, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అపక్రమ భిన్నమని, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మిశ్రమ భిన్నమని, లైక్ ఫ్రాక్షన్ అంటే సజాత భిన్నాలని, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే విజాత భిన్నాలని. సో ఫ్రాక్షన్స్ ని మనం ఈ 6 రకాలుగా మనం చూసుకుంటాం. వీటి గురించి మనం డీటెయిల్ గా మనం తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మనం చూసినట్లయితే యూనిట్ ఫ్రాక్షన్, యూనిట్ భిన్నాలు అంటే ఏంటంటే లవాహారం. భిన్నాలు అంటేనే లవాహారాలతో కూడి ఉన్నది. సో యూనిట్ భిన్నాలు అంటే లవంలో అంటే ఏ ప్లేస్ లో అన్నీ కూడా ఒకటే మనం యూనిట్ భిన్నంలో లవాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఒకటిని సూచిస్తే దాన్ని మనం యూనిట్ భిన్నం అంటాం. సో 1/2, 1/4, 1/7, 1/8 ఎక్సెట్రా అలా ఏవైనా రాసుకోవచ్చు. కానీ ప్రతి భిన్నంలో కూడా లవంలో ఒకటే ఉంటే వీటన్నింటిని కూడా మనం యూనిట్ భిన్నం అని చెప్పుకుంటాం. అలాగే భిన్నాల్లో రెండో రకం ఏమిటి? క్రమ భిన్నం అంటే ఏవైనా కొన్ని భిన్నాలు చూసుకున్నట్లయితే, లేదా ఏదో ఒక భిన్నం చూసుకున్నట్లయితే లవం చిన్నది, హారం పెద్దది కలిగి ఉంటే మనం దాన్ని క్రమ భిన్నం అంటాం. సో 2/5 ఫర్ ఎగ్జాంపుల్ 2/5 తీసుకున్నట్లయితే హారం కన్నా లవం చిన్నది. ఇక్కడ కూడా చూసినట్లయితే 3/6 చూసినట్లయితే చూడడానికి మనకి హారం కన్నా లవం చిన్నదిగా ఉంది. సో లవం కన్నా హారం పెద్దదిగా ఉన్నా, లేదా హారం కన్నా లవం చిన్నదిగా ఉన్నా, ఇలాంటి భిన్నాలను మనం క్రమ భిన్నం, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. అలాగే థర్డ్ వన్ మనం చూసినట్లయితే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే అపక్రమ భిన్నం అంటే ఏంటి తెలుసా? లవం పెద్దదిగా ఉంటుంది, హారం అనేది చిన్నదిగా ఉంటుంది. సో అటువంటి వాటిని మనం అపక్రమ భిన్నం అంటాం. సో దీన్ని ఈ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే 5/2, 6/3, 7/2 ఈ భిన్నాలు మనం పరిశీలించినట్లయితే లవాలన్నీ కూడా హారం కన్నా పెద్దదిగా ఉంటుంది. సో లేదా హారాలన్నీ కూడా లవం కన్నా చిన్నదిగా ఉంటుంది. సో ఇలాంటి వాటిని మనం ఏమంటాం? అపక్రమ భిన్నం అంటాం.
అలాగే ఫోర్త్ వన్ మిశ్రమ భిన్నం, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఒక పూర్ణ సంఖ్య, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్, ఒక క్రమ భిన్నం, ఈ రెండింటిని కలిపి ఉంటే మనం దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్, మిశ్రమ భిన్నం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1n 2/3 లేదా 2n 4/7. ఇలా చూసినట్లయితే 1n 2/3, 2n 4/7, 3n 5/8 ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమ భిన్నం, ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమ భిన్నం, ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమ భిన్నం. ఇలా ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమ భిన్నాన్ని రెండు కలిపి ఉండడాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్స్, మిశ్రమ భిన్నాలు అంటాం. అలాగే నెక్స్ట్ సజాతి భిన్నం, సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు అంటే ఏంటి? ఏవైనా కొన్ని భిన్నాలు మనం చూసుకున్నట్లయితే ఆ భిన్నంలో డినామినేటర్స్, హారాలన్నీ కూడా సమానంగా ఉన్నట్లయితే, హారాలన్నీ సమానంగా ఉన్నట్లయితే, డినామినేటర్స్ అన్ని సమానంగా ఉన్నట్లయితే వాటిని మనం సజాతి భిన్నాలు అంటాం. హారాలన్నీ సమానంగా ఉన్నట్లయితే వాటిని మనం సజాతి భిన్నాలు అంటాం. అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే విజాతి భిన్నాలు. విజాతి భిన్నాలు అంటే హారాలన్నీ సమానంగా ఉండక్కర్లేదు, నీకు నచ్చినవి ఏమైనా తీసుకోవచ్చు. ఇలాగ హారాలన్నీ సమానంగా లేవు, లవాలన్నీ సమానంగా లేవు, ఏవైనా ఉన్నాయి. ఇందులో ప్రాపర్ ఉంటాయి, మీకు ఇంప్రాపర్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ హారాలు సమానంగా ఉండవు, లవాలు సమానంగా ఉండవు. సో అలాంటి వీటిని మనం విజాత భిన్నాలు అంటాం. సో ఈరోజు టాపిక్ని మనం చూసినట్లయితే భిన్నాలు చూసినట్లయితే భిన్నం అంటే ఏంటో తెలుసుకున్నాం, భిన్నాల్లో రకాలేంటో తెలుసుకున్నాం. సో వీటిలో ఉపయోగించి నెక్స్ట్ టాపిక్లో మనకి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కొన్ని భిన్నాలు ఇచ్చి, రెండు భిన్నాలు ఇచ్చి అందులో పెద్దదేదో చిన్నదేదో అని అడుగుతాడు, లేదా కొన్ని భిన్నాలు ఇచ్చి కలపమంటాడు, కొన్ని భిన్నాలు ఇచ్చి తీసివచ్చేయమంటాడు, కొన్ని భిన్నాలు ఇచ్చి మల్టిప్లికేషన్ చేయమంటాడు, కొన్ని భిన్నాలు ఇచ్చి భాగాలు చేయమంటాడు. సో ఇవన్నీ చేయాలంటే చాలా పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటాయి. కానీ ఆ ప్రాసెస్లో కాకుండా మన మౌలిక స్టడీ సర్కిల్, మన ఈ ఛానల్లో అవన్నీ కూడా చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి ఏ విధంగా ఈజీగా చేయాలనేది మనం నెక్స్ట్ టాపిక్లో, మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం. సో అదండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భిన్నాల్లో రకాలు మీరు చాలా డీటెయిల్గా మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, అలాగే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మంచి మంచి సపోర్ట్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్లయితే ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్ ద్వారా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దీని యొక్క కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో తప్పకుండా ఆ వీడియోలో మీ అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. అంతవరకు ఉంటాను. జై హింద్, నమస్కారం.